హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మీకు సబ్ట్రాక్షన్ ఆపరేషన్ ఎలా చేయాలి, 8086 మైక్రో ప్రాసెసర్కి ప్రోగ్రామ్ ఎలా రాయాలి, డీబగ్లో అది ఎలా చేసి రిజల్ట్ చూడాలని చెప్తాను. సో ప్రీవియస్ వీడియోలో ఎడిషన్ చేశాను. సో ఈ వీడియోలో మీకు సబ్ట్రాక్షన్ గురించి చెప్తాను. ఇక్కడ 2 8-bit నెంబర్స్ తీసుకుంటున్నాం. ఆ 2 8-bit నెంబర్స్ని ఎలా సబ్ట్రాక్షన్ చేయాలనేది చూపిస్తాను మీకు. ఓకేనా? సో ఈ సబ్ట్రాక్షన్ 2 మోడల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు రిజల్ట్ దాని ఫ్లాగ్ స్టేటస్ ఎలా ఉంటుంది, అలాగే స్మాలెస్ట్ నెంబర్ నుంచి హైయెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, ఫ్లాగ్ స్టేటస్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ని ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2 నెంబర్స్ని కూడా 8-bit నెంబర్స్ తీసుకుంటున్నాము. సో ఈ 2 8-bit నెంబర్స్ని మీకు 8-bit రిజిస్టర్స్లోకి మూవ్ చేస్తున్నాం. ఓకేనా? సో 8030 అనే కంటెంట్స్ తీసుకుంటున్నాను. 80 - 30 చేయాలి కాబట్టి ఫస్ట్ 80ని ఏఎల్లోకి మూవ్ చేస్తున్నాను. సో మూవ్ చేయడానికి కమాండ్ నాకు MOV AL, 80 అంటే 80 అనే కంటెంట్ ఏఎల్లోకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ మూవ్ BL, 30 అంటే 30 అనే కంటెంట్ మనకి బిఎల్లోకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ AL, BL అంటే AL - BL జరుగుతుంది. అంటే ఏఎల్లో ఉన్న కంటెంట్ 80, బిఎల్లో ఉన్న కంటెంట్ 30. సో ఏఎల్ మైనస్ బిఎల్ అంటే 80 - 30 అనేది జరుగుతుంది. సో 80 మీకు హెక్సాడెసిమల్, దాని బైనరీ ఈక్వలెంట్ 100000000. అలాగే 30 దాని బైనరీ నెంబర్ 00110000. సో దీన్ని మీరు సబ్ట్రాక్ట్ చేస్తే సబ్ట్రాక్షన్ రూల్స్ యూజ్ చేసుకుని మీకు వచ్చే బైనరీ కంటెంట్ 0101 0000. అంటే దీన్ని హెక్సాడెసిమల్లో మనం రిప్రజెంట్ చేయాలంటే 0101ని 5తో రిప్రజెంట్ చేస్తాం, అలాగే 4 zeros-ని 0తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో అంటే మీకు రిజల్ట్ ఇప్పుడు 50 అనేది రిజల్ట్. సో ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి కంపల్సరీగా మనకి రిజల్ట్ అనేది పాజిటివ్నే వస్తుంది. సో అందుకని చెప్పేసి మీకు సైన్ ఫ్లాగ్ మీకు పిఎల్ కింద రిప్రజెంట్ చేస్తారు అక్కడ, అంటే పాజిటివ్ లాజిక్ అని అర్థం. సో రిజల్ట్ అనేది కంపల్సరీగా కంటెంట్ ఏదోటి వస్తుంది, నాన్ జీరో వాల్యూ. అందుకని చెప్పేసి రిజల్ట్ కంపల్సరీగా నాన్ జీరో వాల్యూ కాబట్టి జీరో ఫ్లాగ్ అనేది డిజేబుల్ అవుతుంది, అంటే నాన్ జీరో NZ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు క్యారీ ఏమీ రాలేదు కాబట్టి నో క్యారీ అని చెప్పేసి వచ్చేస్తుంది. అంటే మీకు ఎక్కడ బారో ఏమి తీసుకోలేదు కాబట్టి ఆ బారోని ఇక్కడ మనం క్యారీ కింద రిప్రజెంట్ చేస్తాం కాబట్టి NC అని వచ్చింది. నెక్స్ట్ మీకు ఓవర్ఫ్లో అనేది మాత్రం ఎనేబుల్ అవుతుంది, OV అనేది. అంటే సబ్ట్రాక్షన్ రిజల్ట్స్ కనుక మీరు 0 - 1 ఇవి సబ్ట్రాక్షన్ రూల్స్ ఫాలో అవుతే మీకు ఇక్కడ 1 అనేది వస్తుంది. అంటే MSBలో 1 0 - 1 అనేది వస్తుంది. ఇక్కడ 3 బిట్స్లో మీరు ఆపరేట్ చేస్తాం కాబట్టి అక్కడ మోర్ దాన్ 3 బిట్స్ ఉన్నా లేకపోతే ఇక్కడ క్యారీ వచ్చిన ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది ఎనేబుల్ అవుతుంది, అందుకని OV అనేది వచ్చింది. ఓకేనా? సో ఇలా మీకు హైయెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ దాని స్టేటస్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ నుంచి హైయెస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది. సేమ్ కంటెంట్ తీసుకున్నాను, నేను ఇంటర్చేంజ్ చేశాను అంతే. సో ఏఎల్లోకి 30ని మూవ్ చేశాను, బిఎల్లోకి 80 దాన్ని మూవ్ చేశాను. ఇప్పుడు సబ్ AL, BL అంటే AL - BL అంటే ఏఎల్లో ఇప్పుడు ఏముంది 30 ఉంది, బిఎల్లో 80 ఉంది కాబట్టి 30 - 80 అంటే రిజల్ట్ కంపల్సరీగా మనకి నెగిటివ్ వస్తుంది. సో సైన్ ఫ్లాగ్ అనేది నెగిటివ్ NG అని చెప్పేసి రిప్రజెంట్ చేయొచ్చు ఇక్కడ. అలాగే మీకు క్యారీ ఏమన్నా వచ్చిందా అంటే క్యారీ వచ్చింది ఇక్కడ 1. ఓకేనా? సో అందుకని చెప్పి క్యారీ ఫ్లాగ్ ఎనేబుల్ అయింది. నెక్స్ట్ ప్యారిటీ ఫ్లాగ్ చూడండి, ఇక్కడ ఆడ్ ప్యారిటీ వచ్చింది. మెయిన్ రిజల్ట్ మీకు 8 బిట్సే. ఈ 8 బిట్స్లో నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 3 ఉన్నాయి. 1 2 3. ఓకేనా? 3 1s ఉన్నాయి కాబట్టి అవి ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ ప్యారిటీ అనేది ఎనేబుల్ అయ్యింది. ఓకేనా? సో ఇక్కడికి ఎలాగో క్యారీ వచ్చింది కాబట్టి మీకు ఓవర్ఫ్లో ఫ్లాగ్ OV అని వచ్చింది. ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి B0. యాక్చువల్గా దీని డిఫరెన్స్ ఎంత అంటే 50, అది నెగిటివ్ నెంబరు, అందుకని చెప్పేసి మనకి B0 అనేది వచ్చింది. సో దీన్ని మీరు ఎలా చెక్ చేయాలనేది మీకు చూపిస్తా చూడండి. హెక్సాడెసిమల్ వాల్యూ తీసుకోండి. హెక్సాడెసిమల్స్లో మీకు 30 - 80. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు చూడండి, 8-bitలో B0 వచ్చింది. మనకు ఆన్సర్ అదే కదా, B0. కానీ ఇది నెగిటివ్ నెంబరు. పాజిటివ్లో చెప్పాలంటే -50 -50 అంటే ఈ రిజల్ట్ మీకు ఎలా ఉందంటే 2's కాంప్లిమెంట్ ఫామ్లో ఉంది.
దీన్ని మళ్ళీ 2's కాంప్లిమెంట్ చేసామనుకోండి ఎగ్జాక్ట్ నెంబర్ వస్తుంది, అవునా? సో అందుకని చెప్పేసి దీన్ని 2's కాంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి, మనకి రిజల్ట్ని జీరోస్ వన్స్తోను వన్స్ని జీరోస్తో మూవ్ చేయాలి. అంటే ఏంటి, నాట్ ఆపరేషన్ చేయాలి. చేసి వచ్చిన రిజల్ట్కి +1 యాడ్ చేశారనుకోండి అది 2's కాంప్లిమెంట్ అవుతుంది. ఓకేనా? చూడండి 50 ఆన్సర్ మీకు వచ్చింది కాబట్టి సరిపోయింది. సో రిజల్ట్ మనకు అనేది కరెక్టే. ఓకేనా? సో ఈ 2 ఆపరేషన్స్ని డీబగ్లో ఎలా చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు. చూడండి, డీబగ్లోకి వచ్చేసాం. సో ఇనిషియల్గా 0100 అడ్రస్ మెమరీ లొకేషన్ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మూవ్ ఏఎల్ కామా 80 అంటే 80ని మూవ్ ఏఎల్లోకి మూవ్ చేసాం. నెక్స్ట్ అలాగే మూవ్ బిఎల్ కామా 30, నెక్స్ట్ ఎస్యూబి ఏఎల్ కామా బిఎల్ హాల్ట్ ఫైనల్ ఇన్స్ట్రక్షన్. సో రిజిస్టర్ కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకోండి బై డిఫాల్ట్. సో ఏఎక్స్ బిఎక్స్ ఈఎక్స్ డిఎక్స్ అన్నీ కూడా రిజిస్టర్ కంటెంట్ మనకి 0లో ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మూవ్ ఏఎల్ కామా 80 కాబట్టి 80 అనేది ఏఎల్లోకి మూవ్ అవ్వాలి. సో టీ అనే కమాండ్ ట్రేస్ కమాండ్ ఇచ్చాను. సో చూడండి, సో ఇనిషియల్గా 00 ఉంది ఏఎల్లో. సో ఇప్పుడు ఏమవుతుంది, 80 కింద మూవ్ అయింది. నెక్స్ట్ మూవ్ బిఎల్ కామా 30 అంటే బిఎల్లో 00 ఉంది. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే బిఎల్లోకి 30 అనేది మూవ్ అవుతుంది. చూడండి 30. ఓకేనా? నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఇన్స్ట్రక్షన్ సబ్ ఏఎల్ కామా బిఎల్ అంటే ఏఎల్ కంటెంట్ బిఎల్ కంటెంట్ సబ్ట్రాక్షన్ అయ్యి ఏఎల్ మైనస్ బిఎల్ అయ్యి రిజల్ట్ మళ్ళీ ఏఎల్లోనే ఉండాలి. ఓకేనా? సో చూడండి రిజల్ట్ 50. సో ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది మనం చేసాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రోగ్రామ్ మూవ్ ఏఎల్ కామా 30, నెక్స్ట్ మూవ్ బిఎల్ కామా 80, నెక్స్ట్ సబ్ ఏఎల్ కామా బిఎల్, నెక్స్ట్ హాల్ట్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ ఇందాకలని చూడండి ట్రేస్ కమాండ్ ఉపయోగిస్తున్నాను. 30 నెక్స్ట్ 30 అనేది ఏలోకి వచ్చింది, 80 అనేది బిఎల్లోకి వచ్చింది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఆపరేషన్ జరుగుతుంది. సో B0. సో మనం ఇందాక చూసినట్లుగా ఏమైంది, ఈ B0 ఆపరేషన్ B0 అనే రిజల్ట్ మనకి వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈ టోటల్ ప్రోగ్రామ్ మెషిన్ కోడ్ చూడాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మెమరీ లొకేషన్ 0100, ఫైనల్ ఇన్స్ట్రక్షన్ మెమరీ లొకేషన్ 0106. సో ఫస్ట్ U స్పేస్ 0100 స్పేస్ 0106 అది ఎండింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మెమరీ లొకేషన్ ఎంటర్ కొట్టారనుకోండి మీకు టోటల్ ప్రోగ్రామ్ డిస్ప్లే అవుతుంది. ఈ ప్రోగ్రామ్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ మీకు డిస్ప్లే అయ్యేది మెషిన్ కోడ్. మెషిన్ కోడ్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మీరు సింపుల్ ప్రోగ్రామ్స్ని డీబగ్ మోడ్లో ఎగ్జిక్యూట్ చేసి 8086 మైక్రో ప్రాసెసర్కి రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఈ ప్రోగ్రామ్ అర్థమైతే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇన్ కేస్ అర్థం కాకపోయినా నాకు కామెంట్స్లో మీరు చెప్పండి. ఇన్ కేస్ అర్థం కాకపోతే మీకు మళ్ళీ చెప్తానికి నేను ట్రై చేస్తాను. అలాగే 8086కి సంబంధించి రిమైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే మల్టిప్లికేషన్, డివిజను, ఫ్యాక్టోరియల్స్ సంథింగ్ నాకు తెలిసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమన్నా ఇవి కాకుండా వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా కావాలనుకుంటే నాకు కామెంట్స్లో చెప్తే నేను వాటికి కూడా ప్రోగ్రామ్ రాసి మీకు ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.